నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లైట్స్ ఆన్ వర్సెస్. జ్ఞాని అయిన సొలొమోను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సొలొమోను యవనస్తుడిగా ఉన్నప్పుడే రాజయ్యాడు. ఆయన యెహోవాను ప్రేమించినవాడు. తన తండ్రి అయిన దావీదు తనకిచ్చిన మంచి సలహాను అనుసరించినవాడు. యెహోవా సొలొమోనును చూసి ఎంతగానో సంతోషపడ్డాడు. కాబట్టి ఒక రాత్రి కలలో ఆయన సొలొమోనుతో, సొలొమోను, నేను నీకేమివ్వాలి అని అడిగాడు. అప్పుడు సొలొమోను, యెహోవా నా దేవా, నేను చాలా చిన్నవాడను, ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. కాబట్టి నేను నీ ప్రజలను సరైన రీతిగా పాలించడానికి నాకు వివేకమును అనుగ్రహించు అని దేవునిని అడిగాడు. సొలొమోను అడిగిన దానిని బట్టి యెహోవా సంతోషించాడు. ఆయన సొలొమోనుతో, నీవు దీర్ఘాయువును ఐశ్వర్యాన్ని అడగకుండా వివేకమును అనుగ్రహించమని అడిగావు. జీవించిన వారిలోకెల్లా అత్యధికమైన వివేకము నేను నీకు ఇస్తాను. అంతేగాక నీవు అడగని ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు. కొంతకాలం తరువాత ఇద్దరు స్త్రీలు ఒక కఠినమైన సమస్యతో సొలొమోను దగ్గరికి వచ్చారు. నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో ఉంటున్నాము. నేను ఒక బిడ్డను ప్రసవించాను. 2 రోజుల తరువాత ఆమె కూడా ఒక మగబిడ్డను ప్రసవించింది. ఒక రాత్రి ఆమె బాబు చనిపోయాడు. అయితే నేను నిద్రించుతున్నప్పుడు ఆమె తన చనిపోయిన బాబుని నా ప్రక్కన పెట్టి నా బాబును తీసుకుంది. నేను నిద్రలేచి నా ప్రక్కనున్న చనిపోయిన బిడ్డను చూసినప్పుడు వాడు నా బాబు కాదని తెలిసింది అని ఒక స్త్రీ వివరించింది. అప్పుడు రెండో స్త్రీ, కాదు, బ్రతికి ఉన్నది నా బాబు, చనిపోయినది ఆమె బాబు అన్నది. దానికి మొదటి స్త్రీ, కాదు కాదు, చనిపోయినది నీ బిడ్డే, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని వాదించుకున్నారు. అలా ఇద్దరూ వాదించుకున్న తరువాత సొలొమోను ఏం చేశాడో మనం తెలుసుకుందాం. ఆయన ఒక ఖడ్గమును తెప్పించాడు. తరువాత ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరికీ చెరో ముక్క ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. వద్దు, దయచేసి బిడ్డను చంపవద్దు, బాబును ఆమెకే ఇవ్వండి అని నిజమైన తల్లి కేక వేసింది. అయితే రెండో స్త్రీ, బిడ్డను మా ఇద్దరిలో ఎవరికీ ఇవ్వద్దు, ఆ బిడ్డను 2 ముక్కలుగా చేయండి అని చెప్పింది. చివరకు సొలొమోను, బిడ్డను చంపవద్దు, వాడిని మొదటి స్త్రీకే ఇవ్వండి, ఆమె నిజమైన తల్లి అని చెప్పాడు. నిజమైన తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమించిందంటే తన బిడ్డను చంపకుండా ఉండేలా వాడిని మరొక స్త్రీకి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. కాబట్టి ఆమె నిజమైన తల్లి అని సొలొమోనుకు అర్థమైంది. సొలొమోను సమస్యను ఎలా పరిష్కరించాడో ప్రజలు వినినప్పుడు తమకు అలాంటి జ్ఞాని అయిన రాజు ఉన్నందుకు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. సొలొమోను పరిపాలనా కాలమంతటిలో భూమి విస్తారంగా గోధుమలు, యవలు, ద్రాక్ష, అంజూరాలు మరితర ఆహార పదార్థాలను ఇచ్చేలా చేయడం ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదించాడు. ప్రజలు మంచి వస్త్రాలు ధరించి మంచి ఇండ్లల్లో నివసించారు. మంచివన్నీ అందరికీ అవసరమైన దానికంటే అధికంగా ఉండేవి. సొలొమోను ఆలయాన్ని కూడా నిర్మించాడు. దావీదు చనిపోయే ముందు యెహోవా ఆలయాన్ని నిర్మించేందుకు దేవుడిచ్చిన నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోను తన పరిపాలనలోని 4వ సంవత్సరంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దానిని పూర్తి చేయడానికి 7.5 సంవత్సరాలు పట్టింది. ఆలయాన్ని నిర్మించడానికి లక్షలాది మంది పురుషులు పనిచేశారు. దాని నిర్మాణానికి విస్తారంగా ధనం ఖర్చయింది. ఎందుకంటే దానికి ఎంతో బంగారము, వెండి ఉపయోగించబడ్డాయి. గుడారంలో ఉన్నట్లే ఆలయంలో కూడా 2 ముఖ్యమైన గదులు ఉండేవి. అయితే ఆలయంలోని గదులు గుడారంలోని గదులకు రెట్టింపు పరిమాణంలో ఉండేవి. సొలొమోను నిబంధన మందసాన్ని ఆలయపు లోపల గదిలో పెట్టించాడు. గుడారంలో ఉంచబడిన ఇతర వస్తువులను ఆయన మరో గదిలో పెట్టించాడు. ఆలయ నిర్మాణం పూర్తయినప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది. సొలొమోను ఆలయం ముందు మోకాళ్ళూని, ఆకాశమును మహా ఆకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ ఆలయం నిన్ను పట్టునా? దేవా, నీ సేవకులు ఈ స్థలము వైపు తిరిగి చేసే ప్రార్థనలను నీవు ఆలకించుము అని సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు. సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది. సిద్ధం చేయబడిన జంతుబలులను దహించి వేసింది. యెహోవా నుండి వచ్చిన తేజవంతమైన వెలుగు ఆలయాన్ని నింపివేసింది. అది యెహోవా వింటున్నాడని, ఆలయం విషయంలోనూ సొలొమోను ప్రార్థనా విషయంలోనూ ఆయన సంతోషించాడని చూపించింది. అప్పటి నుండి గుడారం కాక ఆ ఆలయమే ప్రజలు ఆరాధించడానికి వచ్చే స్థలంగా మారింది. చాలా కాలం వరకు సొలొమోను జ్ఞానయుక్తంగా పరిపాలించాడు. ప్రజలు సంతోషంగా ఉండేవారు. కానీ సొలొమోను యెహోవాను ఆరాధించని ఇతర దేశాలకు చెందిన స్త్రీలను చాలామందిని వివాహం చేసుకున్నాడు. చివరకు సొలొమోను భార్యలు ఆయనను కూడా ఇతర దేవుళ్లను ఆరాధించేలా చేశారు. సొలొమోను అలా చేసినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆయన ప్రజలతో దయగా వ్యవహరించడం మానేశాడు. ఆయన క్రూరమైన వ్యక్తిగా తయారయ్యాడు. ప్రజలు సంతోషంగా ఉండలేకపోయారు.
ఆ కారణంగా యెహోవాకు సొలొమోనుపై ఎంతగానో కోపం వచ్చింది. ఆయన సొలొమోనుతో, నేను రాజ్యాన్ని నీ దగ్గర నుండి తీసివేసి మరొకరికి ఇస్తాను. అయితే నేను నీ జీవిత కాలంలో అలా చెయ్యను. నీ కుమారుని పరిపాలనా కాలంలో చేస్తాను. కానీ నీ కుమారుని చేతిలో నుండి రాజ్యంలోని ప్రజలందరినీ తీసివేయను అని సొలొమోనుకి చెప్పాడు. అది ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యం ఎలా విభాగించబడడం జరిగింది అంటే, ప్రవక్త అయిన అహియా తన వస్త్రాన్ని ముక్కలు ముక్కలుగా చింపుతున్నాడు. ఎందుకు అలా చింపుతున్నాడు అంటే, యెహోవా తనని అలా చేయమని చెప్పాడు. అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే జరగబోయే దానిని దేవుడు ముందుగా ఎవరికైతే వివరిస్తాడో ఆ వ్యక్తిని ప్రవక్త అని పిలుస్తారు. అహియా యెరోబాముతో మాట్లాడుతున్నాడు. ఆలయ నిర్మాణం అయినప్పుడు సొలొమోను యెరోబామును కొన్ని పనులకు అధికారిగా నియమించాడు. అహియా యెరోబామును దారిలో కలిసినప్పుడు అహియా ఒక వింతైన పని చేశాడు. ఆయన తాను ధరించి ఉన్న కొత్త వస్త్రాన్ని తీసివేసి దానిని 12 ముక్కలుగా చింపాడు. ఆ తరువాత ఆయన యెరోబాముతో, నీవు 10 ముక్కలు తీసుకో అని చెప్పాడు. అహియా యెరోబాముకు 10 ముక్కలు ఎందుకిచ్చాడో మీకు తెలుసా? యెహోవా సొలొమోను దగ్గర నుండి రాజ్యాన్ని తీసుకోబోతున్నాడు అని అహియా యెరోబాముకు వివరించాడు. యెహోవా 10 గోత్రాలను యెరోబాముకు ఇవ్వబోతున్నాడని ఆయన చెప్పాడు. అంటే సొలొమోను కుమారుడైన రెహబాముకి కేవలం 2 గోత్రాలు మాత్రమే మిగులుతాయని దాని అర్థం. అహియా యెరోబాముతో చెప్పిన మాటలను సొలొమోను వినినప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన యెరోబామును చంపాలని ప్రయత్నించాడు. అయితే యెరోబాము ఐగుప్తుకు పారిపోయాడు. కొంతకాలం తరువాత సొలొమోను చనిపోయాడు. ఆయన 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన కుమారుడైన రెహబాము రాజుగా చేయబడ్డాడు. ఐగుప్తులో ఉన్న యెరోబాముకు సొలొమోను మరణించిన సంగతి తెలిసి ఆయన ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాడు. రెహబాము మంచి రాజు కాదు. ఆయన ప్రజలతో తన తండ్రి అయిన సొలొమోను కంటే కఠినంగా ప్రవర్తించేవాడు. యెరోబాము కొంతమంది ప్రముఖ వ్యక్తులు రెహబాము వద్దకు వెళ్ళి ప్రజలతో మంచిగా వ్యవహరించమని అడిగారు. కానీ రెహబాము వాళ్ళ మాట వినలేదు. నిజానికి ఆయన అంతకు ముందు కంటే మరింత కఠినంగా తయారయ్యాడు. అప్పుడు ప్రజలు 10 గోత్రాలకు యెరోబామును రాజుగా చేసుకున్నారు. అయితే 2 గోత్రాలు అంటే బెన్యామీను, యూదా గోత్రాలకు చెందినవారు రెహబామును తమ రాజుగా ఉంచుకున్నారు. యెరోబాము తన ప్రజలు యెహోవా ఆలయంలో ఆరాధించడానికి యెరూషలేములకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆయన 2 బంగారు దూడలను చేసి 10 గోత్రాల ప్రజలను వాటిని ఆరాధించేలా చేశాడు. త్వరలోనే దేశము నేరము, బలాత్కారముతో నిండిపోయింది. 2 గోత్రాల రాజ్యంలోనూ సమస్యలు మొదలయ్యాయి. రెహబాము రాజైన తరువాత 5 సంవత్సరాలలోపే ఐగుప్తు రాజు యెరూషలేముతో యుద్ధం చేయడానికి వచ్చాడు. అతను యెహోవా ఆలయంలో నుండి ఎంతో సంపదను తీసుకెళ్లిపోయాడు. కాబట్టి ఆలయం కేవలం కొంతకాలం వరకే నిర్మించబడినప్పుడు ఉన్న స్థితిలో ఉంది. రాజైన యెరోబాము మరణించిన తర్వాత 10 గోత్రాలు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన ప్రతి రాజు చెడ్డవాడే. వాళ్ళందరిలోకి రాజైన అహాబు మరీ చెడ్డవాడు. ఎందుకో మీకు తెలుసా? దానికి ఒక ముఖ్య కారణం దుష్టరాణి అయిన ఆయన భార్య యెజబేలు. యెజబేలు ఇశ్రాయేలు స్త్రీ కాదు. ఆమె సిదోను రాజు కుమార్తె. ఆమె అబద్ధ దేవుడైన బయలును ఆరాధించేది. అహాబుతో పాటు అనేక మంది ఇశ్రాయేలీలు కూడా బయలును ఆరాధించేలా ఆమె చేసింది. యెజబేలు యెహోవాను ద్వేషించి ఆయన ప్రవక్తలను చాలా మందిని చంపించింది. ఇతర ప్రవక్తలు ఆమె చేతుల్లో చావకుండా ఉండడానికి గుహల్లో దాక్కోవలసి కూడా వచ్చింది. యెజబేలు ఏదైనా కావాలనుకుంటే దాన్ని పొందడానికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడేది కాదు. యెజ్రాయేలులో రాజైన ఆహాబు తన రాజభవనం కిటికీ నుండి చూసినప్పుడు ఒక ద్రాక్ష తోట కనిపించింది. అది నాబోతు అనే అతనిది. ఆహాబు ఆ ద్రాక్ష తోట కోరుకుని నాబోతు నుండి దాన్ని కొనాలని అనుకున్నాడు. కానీ ఆ స్థలం అతనికి వారసత్వంగా వచ్చింది. యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం వారసత్వంగా వచ్చిన స్థలాన్ని అమ్మకూడదు. కాబట్టి నాబోతు అమ్మడానికి ఒప్పుకోలేదు. నాబోతు సరైన పని చేసినందుకు ఆహాబు అతన్ని గౌరవించాడా? లేదు అనే చెప్పుకోవాలి. ఆహాబుకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే తన గదిలో నుండి బయటకు రాకుండా ఆహారం కూడా తినకుండా ఉన్నాడు. ఆహాబు భార్య దుష్టరాణి యెజబేలు. ఆమె అతనితో ఇలా అంది, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజువు. నీకేది కావాలి అంటే అది తీసుకోవచ్చు. నేను నీ కోసం ఆ స్థలాన్ని తెచ్చిస్తాను అని చెప్పింది. ఆమె నగర పెద్దలకు ఉత్తరాలు రాసి నాబోతు దేశాన్ని దేవుణ్ణి శపించాడనే నిందవేసి ఆయనను రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది.
యెజబేలు చెప్పినట్లే ఆ పెద్దలు చేశారు. తరువాత యెజబేలు అహాబుతో ఇలా అంది, నాబోతు చనిపోయాడు, ఆ ద్రాక్ష తోట ఇక నీదే అని చెప్పింది. యెజబేలు చంపిన అమాయకుల్లో నాబోతు ఒకడే కాదు, యెహోవాను ప్రేమించే చాలా మందిని ఆమె చంపించేసింది. ఆమె విగ్రహాలను ఆరాధించేది. ఇంకా వేరే చెడ్డ పనులు కూడా ఎన్నెన్నో చేసింది. యెజబేలు చేసిన చెడ్డ పనులన్నిటినీ యెహోవా చూశాడు. ఆయన ఆమెకేమి శిక్ష వేస్తాడు? అహాబు చనిపోయాక అతని కొడుకు యెహోరాము రాజయ్యాడు. యెహోవా యెజబేలును ఆమె కుటుంబాన్ని శిక్షించడానికి యోహు అనే అతన్ని పంపించాడు. యెజబేలు ఉంటున్న యెజ్రెయేలుకు యోహు తన రథంలో వెళ్ళాడు. యెహోరాము రథం ఎక్కి యోహును కలవడానికి వచ్చి ఇలా అడిగాడు, మన మధ్య శాంతి ఉందా? యోహు ఇలా చెప్పాడు, నీ తల్లి యెజబేలు చెడ్డ పనులు చేసినంత కాలం మన మధ్య శాంతి ఉండదు. యెహోరాము తన రథాన్ని వెనక్కి తిప్పి పారిపోవడానికి చూశాడు. కానీ యోహు యెహోరాము మీద బాణం వేశాడు. అప్పుడు అతను చనిపోయాడు. తరువాత యోహు యెజబేలు అంతఃపురానికి వెళ్ళాడు. ఆయన వస్తున్నాడని వినగానే ఆమె కళ్ళకు రంగు పూసుకుని జుట్టును అలంకరించుకుని పైనున్న తన కిటికీ దగ్గర ఎదురుచూస్తూ ఉంది. యోహు రాగానే ఆయనకు మర్యాద లేకుండా పలకరించింది. యోహు ఆమె పక్కన నిలబడి ఉన్న ఆమె సేవకులతో అరుస్తూ ఇలా చెప్పాడు, ఆమెను క్రిందకు పడవేయండి. వాళ్ళు యెజబేలును కిటికీ నుండి బయటకు పడవేశారు. ఆమె నేల మీద పడి చనిపోయింది. ఆ తరువాత యోహు ఆహాబు 70 మంది కొడుకులను చంపించేశాడు. దేశంలో బయలు ఆరాధన లేకుండా చేశాడు. దీనిని బట్టి యెహోవాకు అన్నీ తెలుసని, సరైన సమయంలో చెడు పనులు చేసేవాళ్లను ఆయన శిక్షిస్తాడని మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.